పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడు సర్వశక్తి గల దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము 95వ కీర్తన భాగము 6వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని పేరట మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ రోజున మనం సజీవంగా, ఆరోగ్యంగా, క్షేమకరంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప అనే విషయాన్ని మనము ఎవరము కూడా మరచిపోకూడదు. ఈ మాట నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, చాలామంది మనుష్యులు దేవుడు చేసిన మేలులను మరిచిపోయి పరిస్థితులు కాస్త కొంచెం మెరుగుపడినప్పుడు మా కష్టము, మా బలము, మా ధైర్యము, మా అధికారం అనుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాని ఆయన చేసిన మేలులను మరిచిపోయి మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. బైబిల్ యొక్క వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. కృతజ్ఞతలు లేనివారు వేల కొలదిగా కూలిపోతారు అని వాక్యం చూస్తున్నాం. ఈ రోజున వాక్య భాగంలో ఆయన మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మహాప్రభువు మన దేవుడై ఉన్నాడు. ఆయన చేతే మనం పాలించబడాలి, ఆయన చేతే మనం నడిపించబడాలి, ఆయన చేతే మనం పోషించబడాలి. ఇది వాస్తవం. ఆయనే కృప చూపకపోతే మనము బ్రతికి ఉండలేమనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకు అనంటే, ఈ 95వ కీర్తనాకారుడు యొక్క అనుభవం నుంచి చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు అంటండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలంటండి. కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానంలో చెయ్యాలంటండి. ఎందుకు అనంటే, దైవ జనాంగ, ఈ లోకములో ఉన్న మహాశక్తులు అన్నిటికంటే పైన మహత్యం గల మహారాజు. గుర్తించాలి, ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటికంటే మహాశక్తివంతమైన వాడు మన దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ కీర్తనాకారుడు అంత ఘనంగా గణపరుస్తున్నాడు. మనము కూడా ఆయనల వలె మన ప్రభువుని గణపరచాలి. తర్వాత ఈ దేవుని యొక్క చేతులు అంటే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనే ఉన్నదంటండి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన దానిని కలుగజేస్తాం. దయచేసి దైవ జనాంగం, సృష్టమును మనం ఆలోచించినప్పుడు, చూచినప్పుడు, పరిశోధించినప్పుడు ఇవన్నీ ఎలాగా కలిగి ఉన్నవి, వీటిని ఎవరు నియంత్రిస్తున్నారు అనబడుతున్న విషయము నీకు అర్థమైన నాడు ఒకటి అనుకోవాలి ఖచ్చితంగా, వీటన్నిటిని సృజించిన వాడు మన దేవుడే. ఇవన్నీ కూడా ఆయన చేతే నియంత్రించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సర్వశక్తి గల దేవుడు మహాదేవుడు అని, ఈయన నా జీవాన్ని కలుగు చేసినవాడు, నన్ను నిర్మించినటువంటి వాడు, నేను కూడా ఆయన చేతే నడిపించబడుతున్నాను అనబడుతున్న పరమసత్యాన్ని మనము గ్రహించాలి. అలా గ్రహించిన ఎడల దైవజనామ మనిషి అజ్ఞాని అయిపోతాడు. వాస్తవానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మానవుడి యొక్క జీవితంలో ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడే దిక్కని ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ మనిషి ఆధారపడతాడు. మనిషి దేవుని చేత దీవించబడినప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు మరలా ఆ మనుష్యుడు తాను ఇంకొకరి చేత నియంత్రించబడతారు. ఇంకొకరి యొక్క అండర్లోనికి వెళ్ళిపోయి వాళ్ళ చేత నడిపించబడుతుంటారు. సపోజు ఈ రోజున ఒక మనిషి ఒక ఉద్యోగం కోసం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడు ఆ మనవి ఆలకించి ఆ ఉద్యోగం మనకు అనుగ్రహించినప్పుడు, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి ఆస్తి కానీ, ఆహారం కానీ, బలము కానీ సమకూర్చబడినప్పుడు, ఇవన్నీ కూడా నేను కష్టపడడం వల్ల నేను సంపాదించుకున్నాను అని ఆ ఉద్యోగము నిన్ను ఎలా నడిపిస్తే అలా నడవడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నములో నిన్ను దీవించిన సృష్టికర్తను మరిచిపోయి
అరే దేవుడు నన్ను ఇంతగా దీవించాడు అనబడుతున్న విషయాన్ని పక్కన పెట్టి, నేను ఉద్యోగం వల్ల పోషించబడుతున్నాను, ఉద్యోగం వల్ల పరిపాలించబడుతున్నానని మనము కృతజ్ఞత లేని వారుగా కనబడుతూ ఉన్నాం. అది మన జీవితాల్లో ఏం చేస్తుందంటే మరలా మనల్ని మొదటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ వాక్యం చెప్తుంది, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అని చెప్పేసి. దైవజన అంటే మనము కృతజ్ఞత కలిగి ఉండకపోతే మరలా లేమి స్థితికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు మనకు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఈ రోజున వాక్య ప్రకారంగా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెలమని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.